ప్రతి 100 మందిలో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేయాలో ఖాళీగా తిరిగి స్కూల్కి కాలేజీకి పంపడం తప్ప ఇలానే మామూలుగా 6-7 పీపులే జాబ్లో వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఈ స్విగ్గీలోను, బ్లింకెట్లోను, జొమాటోలోను, వీటిలోను వాటిలోను ఏదో వేరే ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో దొంగతనాలు లేకపోతే క్రైమ్ చేస్తారని పంపడం తప్ప ఇది కాలేజీలు లేవండి. జనం అందరూ కూడా అంటే పెద్ద ఎత్తునండి, నేను 4 ఏళ్ళు చెప్తున్నానండి, పెద్ద ఎత్తుని మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు ఇండస్ట్రీస్ కావాలి, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళందరూ సెక్యూరిటీ కావాలి. మీరు బిల్ ఎందుకు పాస్ చేయరు పార్లమెంట్లోకి వెళ్ళి, దీనికి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరో, అలాగే కాలేజీలో క్వాలిటీ కాలేజీలు ఎందుకు ఇవ్వరో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరో అని అడగడం మానేసి భోజనం పెట్టారా, లేకపోతే గుడ్డు పెట్టారా, లేకపోతే ఏమో పెయింట్ వేసారా, లేకపోతే ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఇంకెక్కడ ఉన్నవాడు అసలు నాకు అర్థం కాదు. గవర్నమెంట్ సోమరిపోతుల్లాగా తిండి పెట్టి డబ్బులు ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టి డిగ్రీ అయిన తర్వాత ఏ జాబులు జాగ్రత్త రోడ్డు మీద తిప్పుతున్నారండి. ఇది కాదు కదా మనం అడగవలసింది. సరే ఈ టాపిక్ వేరే టాపిక్ అనుకోండి, అది డిఫరెంట్ ఒపీనియన్. నేను ఆల్రెడీ గరికపాటి వీడియో మీద నాకు చాలా వివరణ ఇవ్వడం జరిగింది. పబ్లిక్లో ఏవైనా మంచి ఇది వచ్చి ఇండస్ట్రీస్ ఇంకా రావాలంటే, మన జనాలకు ఉద్యోగాలు కావాలంటే ఆ ఇండస్ట్రీస్ రావాలి. ఫ్రీ బీస్ అన్నీ మాకు వద్దు, మాకు ఉద్యోగాలు కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలని ధర్నా చేసిన రోజుని ఈ దేశం బాగుపడుతుంది. అక్కడ రామాలయం కట్టాలా, అది కట్టాలి, ఆకు వీళ్ళను వాడు ఆ జనసేన ఎమ్మెల్యే దేనిని వేసుకెళ్ళిపోయాడా, అది విజయసాయి రెడ్డి శాంతినాథన్ వేసుకెళ్ళిపోయి కడుపు చేసాడా, ఏంటిది ఏవి న్యూస్ లేనిటి ఇదే మనం మాట్లాడుకుంటున్నాం. అది కాదండి, ప్రతి సోషల్ మీడియాలో ప్రతి ఎడ్యుకేషన్ ఛానల్లో రావాల్సింది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఇండస్ట్రీ అండ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇదండి మనం అడగవలసింది, ఫైట్ చేయవలసింది. ప్రాబుల్లీ నేను అడగవలసింది గట్టిగా అడుగుతున్నాను, నేను చేయవలసింది చేస్తున్నాను. సో లే ఆఫ్స్ అనేది ఒక వార్నింగ్ సిగ్నల్ కింద నేను చెప్తున్నాను. దీన్ని భయపడక్కర్లేదు. డెఫినెట్గా అడ్వాన్స్డ్ ఫీల్డ్స్లో, మోడర్న్ ఏరియాస్లో కానీ మీరు ఉన్నట్లయితే మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే చాలా రీప్లేస్మెంట్, రీస్ట్రక్చరింగ్ అవుతుంది, రీట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది, రీఆర్గనైజ్ అవుతుంది వర్క్ ఫోర్స్ తప్ప మొత్తం పోదు. వీడియో లాస్ట్లో లేడు వరాకలేడు. చెప్పాను కదా, 2024తో కంపేర్ చేస్తే 2025 20% లాభం పెరిగింది. అడికి 13 బిలియన్లో ప్రాఫిట్ వచ్చింది. అడికి వాడేవి లాస్లో లేడు, వీళ్ళేవి లాస్లో లేరు. అది పక్కన పెట్టండి. అంటే ఏ కంపెనీస్ లాస్లో ఉన్నాయి, అది ఏ బబులు, ఆ ప్రాఫిట్ తర్వాత వస్తుంది, అది ఇప్పుడు సపరేట్గా వీడియో చేస్తాను. ఏ కంపెనీస్ లాస్ సంబంధించి వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఇప్పుడు ఓపెన్ అయ్యేవాడు ఏం చెప్తున్నాడు, ఆల్మోస్ట్ 200 బిలియన్స్ మొత్తం. ఇప్పుడు మొన్న చెప్పింది 300 బిలియన్స్ వాడు ఆల్రెడీ పెడుతున్నారు. ప్రస్తుతానికి లాస్లో ఉన్నా కూడా 2-3 ఇయర్స్ వరకు లాస్లో ఉంటుంది. మీరు భరించండి, రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం పక్కన పెట్టండి. బట్ ఓవరాల్గా డెఫినెట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ.